ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద పులి భయం ప్రజలను వెంటాడుతూనే ఉంది. పోలవరం జిల్లా ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లో మరోసారి పులి సంచరిస్తుండటం స్థానిక గిరిజన గ్రామాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పశువులపై దాడి చేస్తూ హడలెత్తిచ్చిన ఈ పులిని ఈ నెల మొదటి వారంలో అటవీ అధికారులు బంధించారు. విశాఖ జూలో చికిత్స అనంతరం ప్రత్యేక కమిటీ నిర్ణయం మేరకు దీన్ని పాపికొండలు అభయారణ్యంలో సురక్షితంగా విడిచిపెట్టారు. అయితే వదిలిన 10 రోజుల్లోనే ఈ పులి మళ్లీ జనావాసాల సమీపంలోకి వచ్చింది. ప్రస్తుతం రంపచోడవరం మండలంలోని అటవీ ప్రాంతాలతో పాటు మారేడుమిల్లి పరిధిలోని పలు గ్రామాలకు సమీపంలో పులి సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. పులి సంచారంతో అటవీ శాఖ నిఘా పెంచింది. పులి సంచార నేపథ్యంలో సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పొలాలకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్స్పర్ట్ 2-3 ఎక్స్పర్ట్ కమిటీ మీటింగ్స్ జరిగినాయి. ఆ మీటింగ్స్ లో మన నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ హెడ్ క్వార్టర్ ఇన్ ఢిల్లీ, అక్కడ నుంచి మన సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, సైంటిస్ట్ ఫ్రమ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉన్నారు, మన సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక 2-3 మీటింగ్స్ తర్వాత ఇది హెల్త్ స్టేటస్, దీని బిహేవియర్, దీని ఏజ్ ఇదంతా మనము అనలైజ్ చేశాక దీన్ని అడవిలోనే వదిలితే బెస్ట్ అనే ఒక నిర్ణయం మనం తీసుకున్నాము. తర్వాత దీనికి మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కూడా మనం కన్సల్ట్ అయ్యాము, మన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ తరఫు నుంచి. అండ్ పర్మిషన్ కూడా వచ్చింది మాకు ప్రభుత్వం నుంచి, రిలీజ్ చేయాలి, వదలాలి, రీవైల్డింగ్ చేయాలి అని. దీనికి రీవైల్డింగ్ అంటాము.